శకుని చరిత్ర అతన్ని దుర్మార్గుడుగా గుర్తుంచుకుంది. కాని అతని కథ వినకుండా తీర్పు చెప్పడం ధర్మమేనా? గాంధార రాజకుమార్తె గాంధారి అంధుడైన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేశారు. అది ఒక వివాహం కాదు, బలవంతంగా తీసుకున్న ఒక నిర్ణయం. ఆ ఒక నిర్ణయం గాంధారి కుటుంబాన్ని చీకట్లోకి నెట్టింది. వారిని చెరలో బంధించారు. రోజుకిచ్చేది ఒక్క మనిషికి ఒక మెతుకు అన్నం మాత్రమే. అక్కడే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక్కొక్కరిగా అందరూ తమ ఆహారాన్ని వదిలేశారు. ఒక్కొక్క మెతుకు కూడగట్టి ఒక చిన్న ముద్ద చేశారు. ఆ ముద్దను శకుని చేతిలో పెట్టి ఇలా అన్నారు, శకుని, మా శ్వాసలు ఇక్కడితో ఆగిపోతాయి, కానీ మా బాధ నీలో బ్రతకాలి. ఈ ఒక్క ముద్ద అన్నం కాదు, మన ప్రతీకారం. ఆ రోజు శకుని కళ్ళలో కన్నీళ్లు కాదు, ఒక యుద్ధం మొదలైంది. తండ్రి, అన్నలు, కుటుంబం అందరూ అతని కళ్ల ముందే ఒక్కొక్కరిగా కూలిపోతుంటే శకునిలో ఉన్న మనిషి చచ్చిపోయాడు. ప్రతీకారంతో అతను ఒక శపథం చేశాడు. ఈ కురు వంశాన్ని అంతం చేస్తానేస్తాను అని. దానికతను ఖడ్గం ఎత్తలేదు, బుద్ధినే ఆయుధంగా ఎంచుకున్నాడు. తండ్రి ఎముకలతో చేసిన పాచికలు అతని చేతిలో పడినప్పుడు అవి కేవలం పాచికలు కాదు, విధిని తిప్పే ఆయుధాలయ్యాయి. బయట నవ్వుతూ లోపల నెమ్మదిగా కాలిపోతూ దుర్యోధనుడిలో అహంకారం నాటాడు. అది అగ్గిలా పెరిగింది. ధర్మరాజును జూదంలోకి దించాడు. అది ఆట కాదు, అది పద్ధతి ప్రకారం వేసిన ఉచ్చు. ఒక అవమానం. ద్రౌపది కన్నీళ్లు, సభలో నిశ్శబ్దం. ఆ రోజు ధర్మం ఓడిపోయింది. ఆ క్షణాలు అన్నీ కలిసి మహాభారతాన్ని రాశాయి. శకుని ప్రతీకారం తీర్చుకున్నాడు. కౌరవ వంశం కూలిపోయింది. కానీ శకుని నిజంగా చెడువాడా, లేక పరిస్థితులు అతన్ని అలా మార్చాయా? ఆ రోజు ఒక ముద్ద అన్నం అతన్ని బ్రతికించింది, కానీ అదే అతనిలోని మనిషిని నెమ్మదిగా చంపింది. చివరికి మిగిలింది ఒక్కటే లక్ష్యం. ఆ లక్ష్యం మహాభారతంగా మారింది.